అందరికీ నమస్కారం. మీ అందరికీ బాగా గుర్తుంటే 6 నెలల క్రితం ఎప్పుడైతే అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ కుప్పకూలిందో, అప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు సుమిత్ సబర్వాల్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫస్ట్ ఆఫీసర్ అంటే కో పైలట్ క్లైవ్ కుందర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత అందులో ఫ్లైట్ డేటా రికార్డర్కి సంబంధించి మొత్తం పరిశ్రమ అమెరికా పంపుతున్నప్పుడు ఆ రోజు మనం మాట్లాడింది ఏంటి? బోయింగ్ విమానాలకు సంబంధించి వరల్డ్ వైడ్ తేడాగా ఉన్నాయి. ఇప్పుడు ది ఇన్సిడెంట్కి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక విధంగా మన వాళ్ళ మీద నెట్టాలని చూస్తారు. వాళ్ళ తప్పు ఉందని ఒప్పుకోరు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ కొరియర్ డి ఫిల్లా అని చెప్పేసి వెనకాల అటాచ్ చేసి చూడండి, ఆ నోరు తిరగని పేరు, అదొక పత్రిక, ఇటలీ వాడు ఈరోజు అమెరికాలో ఉన్న ఎక్స్పర్ట్స్ మాకు చెప్పారు, త్వరలో ఇదంతా రిపోర్ట్ బయటకు రాబోతుంది. మరి ఇండియా వాళ్ళు మరి అదే బయట పెడతారో లేదో, అమెరికా వాళ్ళు మాకు ఇచ్చిన దాని ప్రకారం మేము సేకరించిన సమాచారం ప్రకారం మేము బయట పెడుతున్నామంటూ సుమిత్ సబర్వాల్ పైలట్ ఆయన కాక్పిట్లో లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు. రైట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కో పైలట్ కూర్చున్నాడు. ముందుగా అది టేక్ ఆఫ్ అయినప్పుడు థ్రస్ట్ అనుకున్నంత రాలేదు. ఇమ్మీడియట్గా చెక్ చేస్తే ఇంజిన్ స్విచ్చెస్ ఆఫ్ ఉన్నాయి. ఏంటి సార్ ఇది ఫ్యూయల్ స్విచ్చెస్ ఆఫ్ ఉన్నాయి ఏంటి ఇది అన్నప్పుడు నేనేం కాదని అన్నాడు. ఇంతలో తన ముందు వచ్చేసి జాయ్స్టిక్ టైప్ అంటారనమాట. అది దాన్ని ఈ టెర్మినాలజీ వైజ్ వేరేది కూడా అంటారు. అంటే థ్రస్ట్ ఇవ్వటం కోసం దాన్ని తీసుకోవడం ఒక రకమైన అంటే ఇమ్మీడియట్గా దానికి సంబంధించి ఫీల్ ఇవ్వటం కావచ్చు, దానికి ఒక ఎనర్జీ ఇవ్వటం కావచ్చు, లైక్ ఈ వేరే అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం విమానానికి సంబంధించి తిప్పటం కానీ రిమైనింగ్ వాటికి సంబంధించి అంటే అసలు ఇమ్మీడియట్గా మనం ఏం చేయగలం అన్నది క్లైవ్ కొంత ట్రై చేశాడు. బట్ ఫైటర్ జెట్స్లో ఉంటే చూసిన వాటిలో జాయిస్టిక్ అంటారు దాన్ని, ఈ కమర్షియల్ వాటిలో ఉండదని వేరే పేరు నేను మర్చిపోయినాను. ఓకే, సారీ, అది దాని విషయంలో. సో ఈ జాయిస్టిక్ విషయాన్ని సంబంధించి చూస్తే ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో సుమిత్ సబర్వాల్ మాత్రం అలాగే ఉంచాడంటూ. అంటే అతని సైడ్ ఫస్ట్ ఇంజిన్ ఆగిపోయింది, లెఫ్ట్ సైడ్. అతను ముందున్నటువంటి జాయిస్టిక్ అనేది కనీసం దాన్ని కదిలించి కూడా కదిలించాల. క్లైవ్ కొందరు వచ్చేసేమో ట్రై చేశాడు, అది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అక్కడ వచ్చేటప్పటికేమో ఆ తర్వాత రైట్ సైడ్ ఇంజిన్ ఆగిపోయింది. 2 ఇంజిన్లు ఆగిపోయినాయి. వెనకాల వచ్చిన ఆక్సిలరీ మన నవ్య చెప్పిందండి, ఇందాక అది కాల్ రికార్డ్ చేయలేదు నేను, చాలా బాగా చెప్పింది. ఆక్సిలరీ పవర్ యూనిట్ ఫస్ట్ వెనకాల ఉంటుంది. దాని త్రూ వచ్చేసి ఈ విమానానికి ఫస్ట్ ఎనర్జీ అనేది వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ 2 ఇంజిన్లు స్టార్ట్ అవుతాయి. 2 ఇంజిన్లు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అనుకున్న థ్రస్ట్ వచ్చిన తర్వాత హ్యాపీగా గాలిలో వెళ్తాయి. ఒకవేళ ఎప్పుడన్నా కానీ గాలిలో ఉన్నప్పుడు ఒక ఇంజిన్ పాడైనా ఇంకొక ఇంజిన్తో మనం ల్యాండ్ చేయొచ్చు. బట్ టేక్ ఆఫ్ అవుతున్న మూమెంట్లో 2 ఇంజిన్లు పని చేయాల్సిందే. సో ఒక ఇంజిన్ ఫెయిల్, ఒక ఇంజిన్ ఆల్రెడీ ఆఫ్లో ఉంది, ఇంకో ఇంజిన్ అన్నప్పుడు ఇక సరిపోలేదు ఎనర్జీ కానీ రిమైనింగ్ కానీ, దాంతో అది కూలిపోయింది. ఇది వాళ్ళ రిపోర్ట్. అంటే సుమిత్ సబర్వాల్కి సంబంధించి అతనికి సైకలాజికల్ కండిషన్ బాగాలేదన్నట్టు, ఈ సుమిత్ సబర్వాల్కి సంబంధించి ఇంట్లో ఇష్యూస్ని మైండ్లో పెట్టుకొని అతను వేరేది ఏదో ఆలోచిస్తూ ఇక్కడ ఇంజిన్ వచ్చేసి ఆఫ్ చేశాడు, ఫ్యూయల్ స్విచ్లు వచ్చేసి బంద్ పెట్టాడు. దాంతో ఈ ఆక్సిలరీ పవర్ యూనిట్ సప్లై చేసిన ఇక్కడ 2 ఇంజిన్లో ఒక లెఫ్ట్ సైడ్ ఇంజిన్ వచ్చేసి ఆఫ్లో ఉండటం, ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్లో ఉండటం, క్లైవ్ కుందర్ ఇది గమనించేటప్పటికి జరిగిపోవటం, ఆలోపు మేడే కాల్ ఇచ్చారు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు న్యూస్. వాడు ఇట్లీ కూడా ఇచ్చిన న్యూస్ని మన దగ్గర హిందుస్థాన్ టైమ్సో ఎవరో కానీ దాన్ని హైలైట్ చేసి మేము ఏవియేషన్లో అటెండ్ ట్రై చేసాం, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వాలా, తర్వాత డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఒకటి, విమానయాన శాఖ ఒకటి, ఇంకా వేరే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి మళ్ళీ ట్రై చేసాం, బట్ వాళ్ళు అందుబాటులోకి రాలా, అందుకే మేము ఇది ఇస్తున్నాం, నిజాలు ఏంటో ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చెప్తాం. ఏంది అసలు ఇది జర్నలిజమా? వాడు బోయింగ్ కింద విమానాలు ఇట్ అవుతున్నాయా? మన అంతరిక్షం పట్టుకెళ్ళింది స్టార్ లైనర్ బోయింగ్ కొడిది, అది ఫెయిల్ అయిందా? మన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వచ్చేసి అక్కడే ఉన్నారా స్పేస్లో, స్పేస్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకొచ్చాను. బోయింగ్ కొడితే అమెరికా ప్రభుత్వ సంస్థ, వాడేమో ఆ లోపల సవరించుకోకుండా టెక్నికల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోకుండా
అలాగే ప్రపంచం మొత్తంగా బోయింగ్ మనం అంటగడతా ఉన్నాడు. ఇప్పుడు నిజాలన్నీ కూడా తెలుస్తూ ఉండేసరికి అవి మనోళ్ళు ఎటు ఒప్పుకోరు. ఒప్పుకోరు? ఆ నిజాలు దాదాపు మనోళ్ళు ఒప్పుకోరు. సుమిత్ సబర్వాల్ని మనం బలి చేద్దామని చూస్తేనే పైలట్లు ఎవరు ఒప్పుకోవాలా, మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలా. అంత అయినాక మాట్లాడదాం అన్నారు. ఆల్రెడీ లోపు మరలేంటి ఇటాలియన్ పత్రిక చేత ఇది ఈ రకం బయట పెట్టిస్తా ఉన్నారు. లీకులు అంటూ బొక్కలో లీకులు అనుకో చెప్పించుకోవడం యాదవరని. అసలు మీకు అర్థమవుతుందా? మన దగ్గర కూడా తెలుగు మీడియాలో కొంతమంది మొత్తం అతనే కారణం, అతనే స్విచ్ ఆపిడాడు. నేను మరలా ఏమన్నా సుమిత్ సబర్వాల్ నిన్ను బ్లైండ్గా సపోర్ట్ చేయట్లా, వెయిట్ చేద్దాం. మన సివిల్ ఏవియేషన్ వాళ్ళు కూడా, మన ఇంటెలిజెన్స్, మన దగ్గర ఉన్నటువంటి విమానయాన శాఖ వాళ్ళు కూడా అందులో ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ, అందులో వచ్చేసినటువంటి బ్లాక్ బస్టర్ ఆధారాలు కానీ అమెరికాలో వచ్చేసి దాన్ని ఇండియాతో అనలైజ్ చేయగలుగుతారు. మన దగ్గర అంత టెక్నాలజీ, అందుకని అక్కడ పంపారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మనలో క్రాస్ చెక్ చేసి అంతా ఓకే అనుకున్నాక మనలో చెప్తారు. అప్పుడు మాట్లాడదాం సుమిత్ సబర్వాల్ తప్పు ఉందా లేదని. ఈలోపు ఆడేవాడో దిక్కుమనుడు మధ్యలో చెప్తే అది మనోళ్ళు న్యూస్ ఇవ్వటం ఏంటి, ఇది పట్టుకొని మన తెలుగు వాళ్ళు ఇవ్వటం ఏంటండి? అసలు తెలుగు మీడియాలో ఎవరు మళ్ళీ దీన్ని టచ్ చేయాలి. ఈ వేలో నేను ఇచ్చిన వేలో వాంటెడ్గా బోయింగ్ని కాపాడటానికి, బోయింగ్ని వెనకేసు రావటానికి కుట్ర పని సుమిత్ సబర్వాల్ బలి చేయబోతున్నాడు. సుమిత్ సబర్వాల్ పెళ్లి కాలేదు, అండ్ వయసు మీద పడ్డటువంటి తండ్రి ఉన్నాడు, అండ్ ఒంటరి మనిషి, తండ్రి అంటే ప్రాణం, అండ్ ఈయనకి ఏమైనా తండ్రిగా ఉన్నాయి దాని భయం. ఏంట్రా ఎదవల్లారా? సుమిత్ సబర్వాల్ మరి కుదిరి రిటైర్ కాబోతున్నాడు రా, అతను వాళ్ళ నాన్న చూసుకుంటాడు రా. రిటైర్ అవుతున్నాను మరి కొద్ది రోజుల్లో మా నాన్న నేనే చూసుకున్నాను చెప్పేసి ఆనందంలో ఉంటాడు రా. అతెందుకు మానసికంగా ఇబ్బందిలో ఉంటాడు రా. భారతీయులు అంటే ఆటలాగా ఒక్కొక్కడికి అసలు పనికి మన విదేశీ బానిసత్వంతో జర్నలిజం ముసుగేసుకొని ఎవడో కూడా ఉండకండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.